హాయ్ అండి. ఈరోజు వీడియోలో పెసలతో పొంగనాలు చేసి చూపిస్తానండి. ఎప్పుడు పెసలతో పెసరట్టు, పెసరగారెలు, పెసర పునుగులు వేసుకుంటూ ఉంటాం కదా! అవే కాకుండా ఇలా అప్పుడప్పుడు పొంగనాలు కూడా చేసుకోండి. చాలా బావుంటది. పెసల్లో ప్రోటీన్, ఐరన్ కూడా అధికంగా ఉంటదండి. వీక్లీ వన్స్ అన్నా పెసలు యాడ్ చేసుకునేలా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొంగనాలు వేయడానికి కూడా నూనె ఎక్కువ తీసుకోదండి. అన్నిట్లో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు పెసర పొంగనాలు చేసుకోవడానికి ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలండి. ఇలాంటి ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు పెసరపప్పు వేసుకోండి. నేనైతే పొట్టు పెసరపప్పే వాడుతున్నాను. మీ దగ్గర పొట్టు పెసరపప్పు లేకపోతే పెసలతో కూడా చేసుకోవచ్చు. ఇలా పొట్టు పెసరపప్పు వేసుకున్నాక డస్ట్ పోయేలాగా 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పులో ఇప్పుడు వాటర్ వేసుకొని 2, 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. పెసరపప్పు కదండి చాలా తొందరగా నానిపోద్ది కాబట్టి 3 గంటలైతే సరిపోద్ది. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 3 గంటలు అయ్యాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. చూడండి పెసరపప్పు అయితే చక్కగా నానిపోయింది కదా! ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకునేలా ఉంటే ఉదయాన్నే లేచినప్పుడు పప్పు నానబెట్టేసుకోండి. మీరు బ్రేక్‌ఫాస్ట్ తినే టైంకి ఈజీగా నానిపోద్ది. ఇప్పుడు ఈ పప్పు 2, 3 సార్లు మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పప్పు మొత్తం మిక్సీ జార్‌లో వేసుకోండి. అల్లం తీసుకొని పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. పెసరట్లో అయినా ఇలా పెసర పొంగనాల్లో కూడా మీకు అల్లం ఫ్లేవర్ చాలా బావుంటదండి. కంపల్సరీ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నప్పుడు మీరు కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ చేసుకోండి. ఒకేసారి వేసుకుంటే మీకు పలచగా అయిపోద్ది. కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్ అప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పిండి మొత్తం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోండి. చాలామంది పెసరపప్పు నానబెట్టుకున్నప్పుడే బియ్యం కూడా 2 స్పూన్లు వేసుకొని నానబెట్టుకుంటారండి. క్రిస్పీనెస్ కోసమే అలాగా కూడా చేసుకోవచ్చు, ఇలాగా కూడా చేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకోండి. పొంగనాలు చూడడానికి కలర్‌ఫుల్‌గా కూడా బాగా కనిపిస్తాయి. మీరు కావాలనుకుంటే పసుపు వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇందులో ఇంకెలాంటి సోడా ఏం వేయకూడదండి. పొంగనాలు కూడా మనకి సాఫ్ట్‌గా, మెత్తగా వస్తాయి. ఈలోపు చట్నీ రెడీ చేసుకోవచ్చు. ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక 1 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. ఇలా వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాక దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి. టేస్ట్ బావుంటది. చూడండి పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి కదా! ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. పల్లీలు ఫ్రై చేసుకున్నాకే అప్పుడు పుట్నాల పప్పు వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి. దీన్ని చట్నీ పప్పు అలానే వేరుశెనగ పప్పు అని కూడా అంటారండి. ఇలా పుట్నాల పప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక అప్పుడు ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అవి వేయించేసి ప్లేట్‌లోకి తీసుకున్నాక అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోండి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 50% ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌లో చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని చట్నీ రెడీ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ మిక్సీ జార్‌లోకి వేసుకున్నాక ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోండి. 2, 3 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. సాల్ట్, వెల్లుల్లి వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి చట్నీ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోండి. నేనైతే పెట్టట్లేదు. ఇలా రెడీ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొంగనాలు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి పొంగనాల పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోండి.
చూసారు కదా! ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోదు. తక్కువ ఆయిల్‌తోనే హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ తినేయొచ్చు. ఇలా అన్నిట్లో ఆయిల్ ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పొంగనాల్లా ఫిల్ చేసుకోవాలి. మొత్తం పై వరకు కాకుండా ఒక సగం వరకు ఫిల్ చేసుకోండి. కుక్ అవుతున్నప్పుడు కొంచెం పైకి పొంగుతాయి కదా! ఇదే పిండితో మీరు పెసర పునుగులు వేసుకోవచ్చు, పెసరట్లు కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ పొంగనాల్లా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2, 3 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని అన్నీ రివర్స్ చేసుకోవాలి. చూడండి చాలా బాగా కుక్ అయ్యాయి కదా! ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ రివర్స్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. మిడిల్‌లో 3 హోల్స్‌కి కొంచెం హీట్ ఎక్కువ రావడం వల్ల చూడండి కొంచెం థిక్‌గా ఫ్రై అయింది కదా! ఈ విధంగానే అన్నీ రివర్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. పొంగనాలు ఇలా కుక్ చేసుకున్నాక ఇలా 2 సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన అన్ని పొంగనాలు కూడా అలానే వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండీ! పెసలు హెల్త్‌కి చాలా మంచిది. ఇలా చేసుకుంటే సింపుల్‌గా అయిపోద్ది. తక్కువ ఆయిల్‌తోనే హెల్తీగా తినేయొచ్చు. దీనికి కాంబినేషన్‌గా అల్లం చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా చాలా బావుంటదండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పొంగనాల్లో రెడీ చేసుకున్న చట్నీ కూడా తీసుకోండి. ఈ పొంగనాలు చేసుకోవడానికి ఎలాంటి ఈనో, సోడా ఏం వేయలేదండి. అయినా చూసారు కదా చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పెసలతో స్ప్రౌట్స్‌లా నానబెట్టుకొని తింటారు కదా! అది కొంతమంది తినడానికి ఇష్టపడరు. అది కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అలాంటి వాళ్ళకి ఇలా తాలింపు పెట్టి ఇవ్వండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్‌లా కూడా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, స్నాక్‌కైనా తినడానికి చాలా బావుంటది. ఇప్పుడు ఈ పెసలతో స్నాక్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని పెసలు నానబెట్టుకోవాలి. నేనైతే ఒక కప్పు వరకు పెసలు వేసుకుంటున్నానండి. ఇలా పెసలు వేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా 2, 3 సార్లు వాటర్ వేసుకొని డస్ట్ పోయేలాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న పెసల్లో ఇలా 2, 3 కప్పులు వాటర్ వేసుకొని 5 గంటల సేపు ఈ పెసల్ని నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ టిఫిన్ చేసుకునేలా ఉంటే ముందు రోజు ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోండి. లేదు అంటే స్నాక్ తినేలా ఉంటే ఆఫ్టర్‌నూన్ అయినా నానబెట్టుకోవచ్చు. మినిమమ్ 5 అవర్స్ వరకు నానాలండి. అప్పుడు మనకి పెసలు కూడా బాగా నానుతది. నేనైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చేసుకోవడానికి నానబెట్టుకున్నానండి. ఓవర్ నైట్ అంతా నానిపోయింది. చూడండి పెసలైతే బాగా నానిపోయాయి. ఇప్పుడు పెసల్లో ఉన్న వాటర్ తీసేసుకొని ఒక బౌల్‌లో ఈ పెసలు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోండి. పెసలు బౌల్‌లోకి వేసుకున్నాక ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ పెసల్లోనే మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. పెసలు ముందుగానే నానబెట్టుకున్నాం కదండీ! పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోద్ది కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే సరిపోద్ది. మీరు ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేసుకునేలా ఉంటే ఇంకా తొందరగా అయిపోద్దండి. హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి పెసలు కుక్ అయినప్పుడు ఇలా సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయితే సరిపోతదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసలు మొత్తం ఒక స్ట్రెయినర్‌లో వేసుకోండి. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. 2 వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. 5 వరకు వెల్లుల్లి చితక్కొట్టుకొని వేసుకోవాలి. మీరు పొట్టుతో అయినా ఇలా వేసుకోవచ్చు. లేదు అంటే పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి. నాకైతే పెసల్లో సాల్ట్ సరిపోలేదని ఈ టైంలో వేసుకుంటున్నానండి. మీరు స్టార్టింగ్ ఉడికినప్పుడే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా పసుపు, సాల్ట్ వేసుకున్నాక ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటది. ఇలా ఒకసారి కలుపుకున్నాక ముందుగా బాయిల్ చేసుకున్న పెసలు వేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్‌లో వేసుకొని వేయడం వల్ల మనకి వాటర్ కూడా రాదండి. పెసలు కూడా పొడి పొడిగా బా వస్తాయి తిన్నప్పుడు.
ఇలా పెసలు వేసుకున్నాక ఈ తాలింపులో కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు పెసలు ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కప్స్‌లోకి సర్వ్ చేసుకొని పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఇచ్చేసేయండి. భలే ఇష్టంగా తింటారు. ఇంకా టేస్ట్ బావుండాలనుకుంటే పైన ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నిమ్మకాయ పిండుకొని తింటే ఇంక ఎక్సలెంట్ ఉంటది. మజ్జిగ పునుగులంటే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా ఇలా సింపుల్‌గా తక్కువ ఆయిల్‌లో చేసుకొని తినండి. హెల్త్‌కి మంచిది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటది. ఈ మజ్జిగ పునుగులు ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకెళ్ళి చూసేద్దామా? పదండి. ఇప్పుడు మజ్జిగ పునుగులు రెడీ చేసుకోవడానికి ముందుగా పొట్టు పెసరపప్పు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు వేసుకోండి. మీ దగ్గర పొట్టు పెసరపప్పు లేకపోతే పెసలైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పొట్టు పెసరపప్పు వేసుకున్నాక వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఈ విధంగా పొట్టు పెసరపప్పు వాష్ చేసుకున్నాక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. పెసరపప్పు పైన ములిగినంత వరకు వాటర్ వేసుకున్నాక 2-3 గంటల సేపు నానపెట్టుకోవాలి. పొట్టు పెసరపప్పు ఎక్కువ నానపెట్టుకునే అవసరం లేదండి. 3 గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోద్ది. 3 గంటలు అయ్యాక చూసారు కదండి, పప్పు కూడా కంప్లీట్గా నానిపోయింది. పెసరపప్పు చాలా తొందరగా నానిపోద్దండి. చూడండి, ఈ విధంగా పప్పు నానపెట్టుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకోండి. మీరు పొట్టు ఏం తీసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోవచ్చు. వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి. వాటర్తో వేసుకుంటే మీకు ఇంకా పలుచగా అయిపోద్ది. అలా కాకుండా ఓన్లీ పప్పు ఒకటే గట్టిగా పిండుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి పప్పు వేసుకున్నాక మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పప్పు మిక్సీ చేసుకునే లోపు పెరుగు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు పెరుగు బీట్ చేసుకున్నప్పుడు పెరుగు యాడ్ చేసుకుంటారు కదా, పెరుగు గట్టిగా ఉండాలి, అలానే ఫ్రెష్గా ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెరుగు ఈ విధంగా ఫ్రెష్గా ఉంటే చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పెరుగు మీకు క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని అంత యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మీరు కొన్ని వాటర్ వేసుకోండి. మరీ పలుచగా కాకుండా అలానే తిక్కుగా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎక్కడ గడ్డల కింద కాకుండా విస్కర్తో బాగా బీట్ చేసుకోండి. మీ దగ్గర విస్కర్ లేకపోతే ఫోర్క్తో అన్న బీట్ చేసుకోవచ్చు. చూసారు కదా, పెరుగు ఈ విధంగా మజ్జిగలాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మజ్జిగలో తాలింపు వేసుకోవడానికి ముందుగా తాలింపు దినుసులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని చిన్న అల్లం ముక్క తీసుకొని తురుముకోండి. అల్లం వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. 4 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ విధంగా తాలింపు దినుసులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, పెసరపప్పు ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. మీరు వాటర్ వేయకపోయినా కూడా కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. మిక్సీ చేసుకున్న పప్పుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నాం కదండి, పప్పు గట్టిగా కాకుండా గుల్లొచ్చి మజ్జిగ కూడా పీల్చుకుంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ అయితే నేను పిండిలో వేయట్లేదండి, మజ్జిగలో వేసుకోవచ్చు కదా అని ఈ పిండిలో అయితే నేను సాల్ట్ వేయట్లేదు. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మజ్జిగలో మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకున్న తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు వేసుకొని ఒక 1 మినిట్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుందని పసుపు వేస్తున్నాను. మీకు పసుపు ఇష్టం లేకపోతే పసుపు స్కిప్ చేసి నార్మల్గా తాలింపు వేసుకొని కలుపుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా తాలింపు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ తాలింపు తీసుకొని మజ్జిగలో వేసుకోండి. మజ్జిగలో తాలింపు వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు పెసర పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాల పాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఈ విధంగా అన్నిటిలో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక్కొక్క స్పూన్తో పిండి తీసుకొని పొంగనల్లా వేసుకోండి. పై వరకు కాకుండా సగం వరకు వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకున్నాం కదండి, పైకి పొంగుతుంది. ఈ పునుగులు కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోకండి. లోపల కంప్లీట్గా కుక్ అయిపోతే సరిపోద్ది. మజ్జిగలో వేసుకోవడానికి కదండి, కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోకూడదు. అదే మీరు స్నాక్లా తినాలనుకుంటే ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొంగనల్లా వేసుకున్నాక మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక మూత తీసుకొని అన్నీ రివర్స్ చేసుకోవాలి. చూడండి పునుగులు ఎంత బాగా పొంగాయో. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ప్లఫీగా పొంగితే లోపల కూడా కంప్లీట్గా కుక్ అవుతాయి. ఈ విధంగా అన్నీ రివర్స్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి. అన్నీ రివర్స్ చేసుకున్నాక మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి. చూడండి పొంగనాలు కంప్లీట్గా కుక్ అయిపోయాయి కదా. ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ పొంగనాలన్నీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న మజ్జిగలో ఇప్పుడు పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసిన వెంటనే వేడి మీదే వేసుకోవడం వల్ల మజ్జిగ పట్టి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాక కిందకి ప్రెస్ చేస్తూ ఉండండి. అప్పుడే మజ్జిగ బాగా పడుతుంది. మీరు మజ్జిగ పొంగనాలు అనొచ్చు, మజ్జిగ పునుగులు అనొచ్చు, ఏదైనా ఒకటే. ఇప్పుడు మిగిలిన పునుగులు కూడా సేమ్ అన్నీ అలానే కుక్ చేసుకొని ఈ విధంగా మజ్జిగలో వేసుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్. డీప్ ఫ్రై చేయకుండా హెల్తీగా చేసుకోవచ్చు. మీకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు, పని కూడా చాలా ఈజీగా అయిపోద్ది. ఈ విధంగా పునుగులన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకోండి. మజ్జిగలో బాగా నానితే తినడానికి చాలా బాగుంటుంది. 2 గంటలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి. చూడండి మజ్జిగలో పునుగులు బాగా నానాయి కదా. శరీరానికి ఎంతో చలవ చేసి మజ్జిగ పునుగులు ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. ఈ డబల్ ప్రోటీన్ దోశ వేసి చూపిస్తున్నాను. పెసలు ప్రోటీనే, ఎగ్ కూడా ప్రోటీనే కదండి, అందుకే డబల్ ప్రోటీన్ దోశ అని చెప్తున్నాను. ఈ దోశ రుచి అయితే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మేమైతే వీకెండ్స్లో కంపల్సరీ చేసుకుంటామండి. ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా కూడా ఇలా ఎగ్ పెసరెట్ వేస్తూ ఉంటాం. దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది. చేసి చూపిస్తానండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్ పెసరెట్ చేసుకోవడానికి ముందుగా పెసలు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు అయితే అవసరం లేదండి, 3 గంటలు అయితే సరిపోద్ది. నేనైతే 1/2 కిలో వరకు పెసలు తీసుకున్నాను. 1/2 కిలో పెసలకి 2 స్పూన్లు బియ్యం యాడ్ చేసుకోండి. ఇలా బియ్యం వేయడం వల్ల పెసరట్టు ఎడ్జెస్ని క్రిస్పీగా తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ముందుగానే నానబెట్టుకున్నానండి. ఈ పెసల్లో ఉన్న వాటర్ కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పెసలు మొత్తం వేసుకోండి. పెసరపిండి మిక్సీ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది ఎక్కువ వేయకండి. మిక్సీ చేసినప్పుడు నలగకపోతే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా పెసలు మొత్తం వేసుకున్నాక 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం ముక్క కూడా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి పెసరపిండి అయితే చక్కగా మిక్సీ అయిపోయింది కదా. ఇలా గట్టిగా మిక్సీ చేసుకోవాలండి. కొంచెం పిండి ఇప్పుడు పెసరెట్లు వేసుకొని మిగిలిన పిండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక 2-3 డేస్ యూజ్ చేసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడు ఈ పెసరపిండి తీసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అల్లం చట్నీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం చట్నీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి.
ఇలా జీలకర్ర ఫ్రై చేసుకున్నాక అల్లం ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒక 40 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేయాలి. అల్లం ముక్కలు వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే అల్లం చట్నీ టేస్ట్ చాలా బావుంటది. మీరు పచ్చి పచ్చిగా ఉంచేసినా కూడా పిల్లలు అంత ఇష్టంగా తినలేరు. చూడండి అల్లం ఫ్రై అయింది కదా! ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 15 వరకు వేసుకుంటున్నానండి. అల్లం పచ్చడిలో కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బావుంటది. ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా! ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేయడం వల్ల అల్లం చట్నీ టేస్ట్ అయితే చాలా బావుంటది. ధనియాలు తొందరగా ఫ్రై అయిపోతాయి కదండీ! కంప్లీట్‌గా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇలా లాస్ట్‌లో వేసుకుంటే సరిపోద్ది. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ఎంత తీసుకున్నారో చింతపండు, బెల్లం కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోండి. అల్లం పచ్చడి రుచి చాలా బావుంటది. చింతపండు, బెల్లం వేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ఇలా మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గ ఉప్పు వేసుకోండి. మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ అస్సలు యూజ్ చేయకండి. ఇలానే డైరెక్ట్‌గా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా! టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఈ అల్లం పచ్చడి వేడి వేడి ఇడ్లీ, దోస ఇలా పెసరట్లోకి కూడా చాలా బావుంటదండి. అల్లం పచ్చడి 4, 5 డేస్ వరకు మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా అస్సలు పాడవదు. అదే టేస్ట్ ఉంటది. నేనైతే తాలింపు పెట్టట్లేదండి. మీరు కావాలనుకుంటే తాలింపు పెట్టుకొనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక పెనం కంప్లీట్‌గా హీట్ అయ్యాకే పెసరట్టు వేసుకోవాలి. ముందుగా ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో పెనం క్లీన్ చేసుకోండి. పెసరట్టు వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి. పిల్లలు తినేలా ఉంటే పచ్చిమిర్చి వేయకండి. ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు ఒకటే వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక గుడ్డు కొట్టుకొని వేసుకోవాలి. లైట్‌గా కారం, ఉప్పు ఇలా స్ప్రింకిల్ చేసుకొని గరిటతో ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. పెసరట్టు ఎప్పుడైనా మీరు వేసుకున్నప్పుడు నెయ్యి వేసుకొని కాల్చుకోండి. దీని రుచి అయితే చాలా బావుంటది. నెయ్యి స్మెల్ ఎవరికైనా పడకపోతే ఆయిల్ వేసుకొనైనా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యే వేసుకుంటున్నానండి. పెసరట్టు, నెయ్యి కాంబినేషన్ చాలా బావుంటది. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి టేస్ట్ చేయండి. నిజంగా చాలా బాగా నచ్చుతది. ఇలా రోస్ట్‌గా కుక్ అయినట్టు కనిపిస్తుంది కదండీ! ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. ఎగ్ కూడా కంప్లీట్‌గా కుక్ అయిపోద్ది. చూడండి వేడి వేడి ఎగ్ పెసరట్టు రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడిగా అల్లం చట్నీ పెట్టుకొని తినండి. చాలా బావుంటది. ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు రెండో దోస వేసుకున్నప్పుడు మీరు ఎగ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే ఇలా సింపుల్‌గా ఆనియన్ పెసరట్లా కూడా వేసుకొని తినేయొచ్చు. బయట హోటల్స్‌లో మనకు నచ్చినట్టు ఎలాగో ఆనియన్స్ ఎక్కువ వెయ్యరు కదండీ! ఇలా ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నప్పుడే ఎక్కువ ఆనియన్స్ వేసుకొని పెసరట్టయినా, లేదంటే దోస అయినా వేసుకోండి. మనం తృప్తిగా తినొచ్చు. ఇలానే అన్ని పెసరట్లు రెడీ చేసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం చట్నీ వేసుకొని తినండి. 2 కాంబినేషన్ అద్భుతంగా ఉంటది. మీ అందరికీ తెలిసిందే కదండీ! పెసరట్టు, అల్లం చట్నీ బెస్ట్ కాంబినేషన్. ఎప్పుడైనా వీకెండ్స్‌లో గానీ, ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా కూడా ఇలా స్పెషల్‌గా చేసి పెట్టండి. నిజంగా ఫిదా అయిపోతారు. చూసారు కదా ఎగ్ పెసరట్టు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.